వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. బెతెస్దా సాయంకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కును ప్రతి సాయంకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీ ప్రార్థనా మందిరమే కానీ దొంగల గుహ కాదు, గొడవలు చేసే క్రియ కాదు, లేకుంటే వ్యాపారపు టిల్లు కాదు, లేకుంటే ఇంకా దేవుని మందిరాల్లో కొంతమంది పడుకొని నిద్రపోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, లేకుంటే ఇంకా వివిధ రకములైనటువంటి కార్యక్రమాలు చేయటానికి వాడుకుంటూ ఉంటారు. ఇటు వాటన్నిటిని కూడా దేవుడు తృణీకరిస్తూ ఏమంటున్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం. ఎవరో ఒకరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే నా సన్నిధిలో ఉదయం 6 నుండి సాయంకాలం 6 గంటల వరకు ప్రార్థన జరగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరో ఒకరు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సంతోషపడి నా మందిరము ప్రార్థనా మందిరము అని, ఆ ప్రార్థన నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై దేవుని సన్నిధికి చేరుతా ఉన్నది. ఈ అనేకుల కోసం ప్రార్థన చేస్తాం, శాల టీం కోసం చేస్తాం, అలాగే శాలకు వచ్చే వారి కోసం ప్రార్థన చేస్తాం, రోగంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తాం, ఇంకా ఎన్నో విషయాలు ఎంతోమంది కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుని బలముగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నదంట. అందుకే చాలామంది ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు వారు ఎక్కడో ఉంటారు, ఎక్కడో బొంబాయిలోనో, గుంటూరులోనో, హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు. కానీ వారు బెతెస్దా స్వస్థశాలను జ్ఞాపకం చేసుకొని కంపల్సరీ ఇప్పుడే ఈరోజే నేను అమ్మతో ప్రార్థన చేయించుకోవాలి అని ఫోన్ చేసినప్పుడు వారు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాం. కానీ ఫోన్లో ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వెంటనే కార్యం చేస్తున్నాడు కదా. అట్లా మన ప్రార్థన, మనం ఎవరి కోసం ప్రార్థన చేసినా వెంటనే దేవుడు వాళ్ళ దగ్గరికి పంపించి వారు ఏ విషయం ప్రార్థన చేయమని కోరారో దాన్ని దేవుడు క్లియర్ చేసి వాళ్ళ ప్రాణాత్మ దేహములను నెమ్మదిపరచి స్వస్థపరచి ఇది ప్రార్థనా మందిరము అని అర్థమయ్యేటట్టుగా దేవుడు క్రియ చేసి చూపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రి 2 గంటలప్పుడు నేను లేచాను. అప్పుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన నీ ప్రజలకు ఎలాగుంటుందయ్యా? నీ సన్నిధిలో చేరిన వారికి నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలాంటిదని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపించినటువంటి కార్యం ఏంటంటే, మొత్తం దేవుని సన్నిధి పైన మేఘం వలె ఆవరించింది. ఆ మేఘము ఎలాగుందంటే మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. ఆ మంచు ఒక్కొక్కరి మీద కురుస్తూ ఉన్నది. మంచు ఒక్కొక్కరి మీద కురుస్తూ ఉన్నది. మంచు కురిస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎండకు మంచు కురిసింది అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది కదా, ఎంత తృప్తిగా ఉంటుంది. దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు తాగితే ఎంత ప్రాణం తృప్తిగా ఉంటుందో, ఎండవేళ నీడ ఎంత చల్లగా ఉంటుందో, కష్టంలో దేవుడు మనకు సహాయం చేసినప్పుడు కూడా మనకు దేవుని యొక్క కార్యం అలాగే ఉంటుంది. అలాగున్న దేవుడు మంచు వలె ఒక్కొక్కరి మీద ఎవరెవరి అవసరతను బట్టి, ఎవరెవరి రోగమును బట్టి, ఎవరెవరి కష్టమును బట్టి, ఎవరెవరి ప్రాబ్లమును బట్టి వారి మీద దేవుడు ఆయన మహిమను మంచు వలె కుమ్మరిస్తున్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి ప్రార్థన అనేకులకు ఊపిరిగా ఉండాలి. మనందరి ప్రార్థన అనేకులకు జీవాన్ని కలుగు చేయాలి.
మనందరి ప్రార్థన అనేకులకు స్వస్థత కలుగు చేయాలి. అనేకులకు మన ప్రార్థన రక్షణ కలుగు చేయాలి. మన ప్రార్థన అనేకులకు మారు మనస్సు కలుగు చేయాలి. తీరని సమస్యలన్నిటికీ ఈ ప్రార్థన పరిష్కారం అయిపోవాలి. ఎందుకంటే మీరు ఏ విషయం ప్రార్థన చేస్తున్నా కూడా ఏదో మీకున్న కష్టాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవద్దని చెప్తున్నాను నేను. మీకున్న కష్టాన్నే జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ కష్టంలో నుండి దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు, పరిష్కారం చూపించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ కార్యాన్ని నేను చూడబోతూ ఉన్నాను. ఏదో వింత నా జీవితంలో జరగబోతుంది, నా కుటుంబంలో జరగబోతుంది, నా ఆత్మీయ జీవితంలో దేవుడు ఏదో వింత చేయబోతూ ఉన్నాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ, నా జీవితంలో వింత జరిగించవయ్యా నీకు స్తోత్రాలు, అద్భుతం జరిగించవయ్యా నీకు స్తోత్రాలు. అనేకుల కోసం నేను ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో స్వస్థత, నెమ్మది, విడుదల కలుగు చేసేవయ్యా నీకు స్తోత్రాలు. మరణించే వారికి కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి జీవాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రార్థన అనేకులకు ఊపిరి, జీవము. తర్వాత ఈ ప్రార్థన ఎక్కడికి చేరుతుందని చెప్పుకున్నాం? పరలోక రాజ్యానికి చేరుతున్నది. అందుకని దేవుడు ఏమన్నా అంటే, మీరు భూమి మీద దేనిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని కూడా దేవుడు సెలవిచ్చాడు.